హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను అనమాట ఒమాన్ నుండి. సో మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మన సుల్తాన్ అయినటువంటి ఒమాన్ దేశ రాజుగారు హిజ్ మెజెస్టీ సుల్తాన్ హతీమ్ బిన్ తారిక్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. 459 మంది 459 మెంబర్స్కి అయితే రాయల్ పార్డన్ అంటే క్షమాభిక్షణ అయితే ప్రకటిస్తున్నారన్నమాట. సో దీనిలో ఒమాన్ పౌరులు మాత్రమే కాదు, ఎక్స్పర్టాస్ కూడా ఉన్నారన్నమాట. ఇది ఒక గుడ్ న్యూసే. సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. పాపం ఎంతమంది విడుదలవుతారు కదండి. అండ్ రెండో విషయం వచ్చేసి బెగ్గింగ్ చట్టం అన్నమాట. సో పబ్లిక్ ప్లేసెస్లో కానీ, మాస్క్ దగ్గర కానీ, పబ్లిక్ స్ట్రీట్స్లో కానీ, పబ్లిక్ ఏరియాస్లో, షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా బెగ్గింగ్ చేసినట్లు కనిపిస్తే మాత్రం మన వాళ్ళకి ఇది అవసరం లేదు, అయినా కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా అలాంటి స్థితిలో కానీ పోలీసులకి పట్టుబడితే అది చట్టరీత్యా నేరం అన్నమాట. అలా చేయకూడదు. దీనికి శిక్షగా అయితే ఒక 100 రియల్ ఫైన్ పడుతుంది, 1 ఇయర్ జైలు పడుతుంది. కొన్ని కేసెస్లో 2 కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇదైతే చట్టరీత్యా చాలా నేరం. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీ ఒమన్లో తెలుగమ్మాయి 90.